మండలి వెంకట కృష్ణారావు గారి పేరుతో వెలసినటువంటి ఆ పేరు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారి క్రితం సంవత్సరమే ప్రకటించారు. అదే విధంగా అధికార భాషా సంఘానికి ఆ పేరు పెట్టారు. దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసే అదృష్టం లభించినటువంటి పోల విక్రమ్ గారికి కూడా మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇంకా పెద్దలందరూ ఉన్నారు, వారందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మండలి వెంకట కృష్ణారావు గారి యొక్క 100వ జయంతోత్సవం మనందరూ ఇవాళ అనేక తెలుగు భాషకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. కానీ ఒకానొక సమయంలో భాష కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట ఎవరో గుర్తించినటువంటి సమయంలో నిజానికి ఆ రోజు అంత అవసరం కూడా లేదు. కానీ తెలుగు భాషని మన రాష్ట్రం వరకు మాత్రమే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఆలోచనతోటి మొట్టమొదటి తెలుగు మహాసభలు నిర్వహించినటువంటి మహానుభావుడు మండలి వెంకట కృష్ణారావు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మనందరం కూడా కార్యక్రమాల్ని మనకి ఇబ్బంది కలుగుతుంది కనుక మన భాషకి మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. కానీ ఆ రోజున ఆలోచన రావడం మాత్రమే కాకుండా ఇక్కడ జరుపుకోవడం సరే, తిరిగి దాన్ని వేరే దేశాల్లో కూడా నిర్వహించి నిజంగానే తెలుగు భాష అనేటువంటిది విశ్వజనీనమైనటువంటి భాష అనేటువంటి మాటని నిరూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు, నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉండటానికి సంపూర్ణమైనటువంటి అర్హత, అంతేకాదు సమయోచితమైనటువంటి సముచితమైనటువంటి వ్యక్తి ఎవరంటే వెంకయ్య నాయుడు గారు మాత్రమే. ఎందువల్లంటే ఆయన జీవితం యావత్తు కూడా తెలుగు భాష వికాసం కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి. మహాభారతంలో చెప్తారు, వంశం కోసం వయసంతా ధారపోసినటువంటి భీష్ముడి గురించి, అలాగే తెలుగు భాష గురించి తన యావత్ జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి మన వెంకయ్య నాయుడు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి ఒక అద్భుతమైనటువంటి కలయికలో ఈ రోజు జరుగుతున్నటువంటి 100వ జయంతోత్సవం బహుముఖంగా ఉన్నటువంటి మండలి వెంకట కృష్ణారావు గారి యొక్క వ్యక్తిత్వం, ఒక పక్కన రాజకీయ నాయకుడిగా ప్రజలందరితో ప్రేమించబడి ఏకగ్రీవంగా శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ఆ వ్యక్తిత్వం, దాంతో పాటు విద్యాశాఖ మంత్రిగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, మత్స్యశాఖ మంత్రిగా, తెలుగు సారస్వతానికి సంబంధించిన మంత్రిగా వివిధ రకాల భూమికలను పోషిస్తూ ఎక్కడ ఏ రకమైనటువంటి భూమికను పోషించినా తన తెలుగుదనాన్ని ఎక్కడా కూడా విడనాడకుండా ఆయన ఆహార్యంలో కానీ ఆయన మాట్లాడే విధానంలో కానీ నేను ఆయన చూడడం జరిగింది. చిన్నతనంలో ఆయన మాట్లాడినటువంటి అంశాలు కానీ ప్రతి ఒక్కటి కూడా 100% తెలుగు ఉట్టిపడే విధంగా వారు ప్రవర్తించిన విధానం ఇవాళ మా అందరికీ కూడా మార్గదర్శకం అనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. విద్యాశాఖ మంత్రిగా కూడా వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇవాళ రాజమండ్రి వ్యక్తిగా నేను మా రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతో వెలసినటువంటి కళాశాలలు ఏర్పడడానికి, ఆ తర్వాతి కాలంలో వీరేశలింగం పంతులు గారి భార్య రాజ్యలక్ష్మి పేరుతోటి ఒక మహిళా కళాశాల ఏర్పడడానికి ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మండలి వెంకట కృష్ణారావు గారి కారణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఇవాళ అవి ఇంచుమించుగా ఒక విశ్వవిద్యాలయం స్థాయికి ఎదిగినటువంటి కళాశాలలుగా రూపొందిని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి సహకారం. ఇదే విధంగా ఆయన తెలుగు భాష గురించి చేసినటువంటి ప్రత్యేకత, ఆ భాష వికాసం కోసం చేసినటువంటి అనుభవమైనటువంటి ఆయన యొక్క ప్రత్యేకమైన చొరవ, వీటన్నిటికీ ఒక అద్భుతమైనటువంటి ముగింపుని నేను అన్నగాని కొనసాగింపు ఏంటంటే వారి తనయుడు కూడా పూర్తిగా అవే విధానాల్ని అవే పద్ధతుల్ని పూర్తిగా వంట పట్టించుకుని మళ్ళీ తెలుగు భాష వికాసం కోసం తండ్రి గారి అడుగుజాడల్లో నడవడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. సాధారణంగా తండ్రులు ఏ రకమైన ఆలోచనతో ఉన్నా కొడుకులు వచ్చేటప్పటికీ మారుతున్నటువంటి సమాజం వల్ల, మారుతున్నటువంటి సమకాలీన సమాజం పరిస్థితుల వల్ల రకరకాలుగా ప్రవర్తించే అవకాశం ఉంది. కానీ తండ్రికి ఏ రకమైనటువంటి ఆలోచన ఉందో అదే ఆలోచనని కొనసాగించే విధంగా మండలి బుద్ధప్రసాద్ గారు చేస్తున్న కృషిని కూడా మనందరం కూడా శ్లాఘించాలి. వారు చేస్తున్న కృషికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నాను,
ఆ రోజున ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అధికార భాషా సంఘానికి మండలి వెంకట కృష్ణారావు గారి పేరు పెట్టాలనేటువంటి మాటకి ఒక్కసారి ఒక్క మాట చెప్పి వెంటనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇవాళ చాలా గౌరవప్రదంగా ఉంది. ఎవరైతే తెలుగు భాషా వికాసం కోసం కృషి చేసిన వ్యక్తి ఉన్నారో ఆయన పేరు మీద అధికార భాషా సంఘం రూపొందడం అనేటువంటిది మనందరికీ కూడా గౌరవప్రదం అనేటువంటి మాటని వరకుమార్ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఆ శాఖకు చెందినటువంటి మంత్రిగా, పర్యాటక శాఖతో పాటు తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన వ్యక్తిగా నేను ఒకటే మనవి చేస్తున్నాను. మండలి వెంకట కృష్ణారావు గారు చూపించినటువంటి దారి ఏదైతే ఎన్టీ రామారావు గారు పోషించినటువంటి భూమిక, ఆ తర్వాత ఇవాళ వెంకయ్యనాయుడు గారు పోషిస్తున్నటువంటి భూమిక, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాటిని ఎంతో కొంత మేము వంట పట్టించుకుంటేనే, ఎంతో కొంత మేము అమలు చేయగలిగితేనే తెలుగు భాషా వికాసం జరుగుతుందని నమ్ముతున్నాం. దానికి మాకు ముందుండి నడిపే వ్యక్తిగా మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. వారితో కలిసి ఈ భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించి ఏ రకంగా తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళాలి, మనకు ఉన్నటువంటి ప్రత్యేకతలు పద్య నాటకం కానీ ఇతరత్ర కళారూపాలు కానీ వాటన్నిటిని ముందుకు తీసుకెళ్ళడం ఎలాగా, అన్నిటికంటే మించి రాబోయే తరానికి సంబంధించిన పిల్లల్లో తెలుగు భాష పట్ల మమకారం పెంచడం ఎలా, ఇలాంటి అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెడతామనేటువంటి మాటని మరొకమారు తెలియజేసుకుంటూ, అలా మేము చేస్తేనే ఆయన శత జయంతి సందర్భంగా వేదిక మీద నిలబడి మాట్లాడే అర్హత కానీ లేకపోతే ఆయనకి నివాళులర్పించే అర్హత కానీ ఉంటుంది మాకు అనేటువంటి మాటను కూడా స్పష్టంగా నమ్ముతూ దాన్ని కొనసాగిస్తామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.